నేర్పుతున్నారు. వీళ్ళకి దైవత్వం ఏం అర్థం అవుతుంది, నీతిగా నిజాయితీగా యథార్థతగా పవిత్రతగా బతకడం ఏం అర్థం అవుతుంది. వీళ్ళు నిద్రపోతులు. దేవుని పిల్లలారా, నిద్రపోతులు ఎంతైనా ఊరంతా కొట్టుకుపోయినా పక్కన మీద నుంచి నెగరు. దేవుని పిల్లలారా, మన శరీరము ఎప్పటికైనా మనకు దేవుడికి దూరం చేసేస్తాడు. శరీరం చెప్పిన మాట మనం వినకూడదు. ఈ శరీరము దేవునికి వ్యతిరేకం. ఇది మట్టిలో నుండి వచ్చింది కాబట్టి భూ సంబంధమైన వాటినే ఎతకమని చెప్తుంది ఈ శరీరం. అయితే మనలో ఉన్న ఆత్మ దేవుడిలో నుండి వచ్చింది కాబట్టి పర సంబంధమైన వాటిని ఎతకమంటారు. అందుకే పౌలు అంటాడు, కొలసీ పత్రిక తీయండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. కొలసీ పత్రిక 3 మొదట చదవండి. 3వ అధ్యాయం 1వ వచనం. అక్కడ మంచి మాట పౌలు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని ఎతుకండి, అక్కడ క్రీస్తు అంట దేవుడు కుడిపాసమందు దేవునికి స్తోత్రం కలుగును కాక. వీరు ఏ కోణానికి చెందిన వారు? ఎవరి కోసం చెప్తున్నాడు పౌలు అంటే, కొలసీ సంఘంలో కూడా భూ సంబంధమైన వాళ్ళు కనిపించారు. అప్పుడు పౌలు చెప్తున్నాడు, బాబు మనము ఈ భూమికి సంబంధించిన వాళ్ళం కాదు, మన గురి మన గమ్యము నిత్య జీవము, పరలోకానికి మనం వెళ్ళాలి. అక్కడ మన పౌరస్థితి ఉంది. కొందరు ఏం తెలుసా, వాళ్ళు కడుపే దేవుడు అనుకుని బతుకుతారంట. కడుపే ఉదయం లేస్తే చాలు ఏది దించేయాలి, కడుపులోకి ఏది దించేయాల, గావు అనుకొని తిరుగుతారు. ఫిలిప్పీ పత్రిక 3:19 చదవండి. ఫిలిప్పీ పత్రిక 3:19లో ఈ మాట పౌలు రాస్తున్నాడు. ఆత్మదేవుడు నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఈరోజు ఒక వంట వండుకుంటే రేపు ఇంకో వంట వండుకోవాలి. దేవుని పిల్లలారా, ఈ తిండి అనేది దురాత్మ పెట్టిన దేవుని పెద్ద ఆయుధం. ఈ తిండి ఎక్కువ తిండి తినేవాళ్ళు అంటే అక్కడ సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో దేవుని పిల్లలారా 20వ వచనం చదవండి. ద్రాక్షరసము తాగువారితోనైనను మాసము ఎచ్చుగా తినువారితోనైనను. ఎవరితో మాసం? చాలా మంది మాసం మొక్క తినపోతే మాసం ఎక్కువ తిన్నోళ్ళకి బ్రెయిన్ పెరగదు. మీకు తెలుసా? బుద్ధి రాదు. వాళ్ళు ఇద్దిలా ప్రవర్తిస్తారు. దున్నపోతే ఇదిలోకి వచ్చింది అనుకో, ఎవరిని గుద్దుకు వెళ్ళిపోతే తెలియదు. ఈ మాసం తిన్నోళ్ళకి ఏం తెలియదండి. దేవుని పిల్లలారు, బైబిల్ చెప్తుంది, మనం చెప్పట్లేదు. మాసం ఎక్కువగా తినేవారితో అంట ఏం చేయకూడదు. దేవుని పిల్లలారా, దేవుడే చెప్తున్నా, సోమరులకి దైవత్వం అర్థం కాదు. సోమరితనము దేవుని పిల్లలారా చివరికి మనల్ని నవ్వుల పాలు చేస్తారు. ఈ 2026లో దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, సోమరితనాన్ని వదులుకోండి, బద్ధకతనాన్ని వదులుకోండి. బద్ధకం. అమ్మ గిన్నెలు దోమంతా నేను కడగాల, నువ్వు కడగపోతే ఎవరు కడుగుతారు? గిన్నెలు తినట్లేదు నా మొత్తం. నీ గిన్నె నువ్వు కడుక్కోవడానికే గిజలు ఆడిపోతే అమ్మ కడుగుతుందా? బట్టలు ఉతకమంటే బట్టలు ఉతకాలా? బట్టలు నువ్వు ఉతకపోతే ఎవరు? నువ్వు వేసుకున్న మురికి బట్టలు మళ్ళా నువ్వు వేసుకోవాలి, మరి నువ్వే ఉతుక్కోవాలి. మళ్ళీ వచ్చి ఎవరు నువ్వు ఉతుకుతారా? అమ్మకు చెప్తున్నావారు. అమ్మ ప్రభు సన్నిధికి వెళ్ళిపోతే నీ బట్టలు నువ్వు ఉతుక్కోవా? నీ మొత్తం నువ్వు వండుకోవా? నీ ఇల్లు నువ్వు తుడుచుకోవా? బద్ధకంతో ఉన్న వాళ్ళకి ఇది అర్థం కాదు. సోమరపోతులకి ఇది అర్థం కాదు. నిద్రపోతులకి ఇది అర్థం కాదు. అందరు గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్పాలి. నిద్రపోతులు. అందుకే చిన్నప్పటి నుండే మన పిల్లలకి దేవుడి మీద ఆధారపడము మనము నేర్పాలి. దేవుడి కంటే గొప్ప స్నేహితుడు ఈ భూమి మీద లేడు. దేవుడి కంటే గొప్ప తండ్రి ఈ భూమి మీద లేడు. దేవుడి కంటే గొప్ప తల్లి ఈ భూమి మీద లేడు. అన్ని లక్షణాలు కూడా మనకి దేవుడిలోనే దొరుకుతాయి. తల్లి ద్వారం అయిపోవచ్చు, స్నేహితుడు ద్వారం అయిపోవచ్చు,
కట్టుకున్నవాడు దూరం అవ్వచ్చు, కాసుకున్న